హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి అయితే డబ్ అయితే చేశారు. ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. మరి ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది వీలైతే కనుక ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 తమిళ్ వెబ్ సిరీస్ అయిన గుడ్ వైఫ్. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా జియో హాట్స్టార్లో జూన్ 17న టోటల్గా 6 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. టోటల్గా చూసుకుంటే కనుక 9 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక ప్రియమణి గారు లాయర్ క్యారెక్టర్లో అయితే నటించారు. కాకపోతే ఈ వెబ్ సిరీస్ నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. నాకు తెలిసి ఇంకొక 2 to 3 డేస్లో అయితే ఈ వెబ్ సిరీస్ నుంచి ట్రైలర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువగా తమిళ్ వెబ్ సిరీస్ అలాగే ఎక్కువగా ప్రియమణి మూవీస్ అలాగే ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీక్ అయితే జియో హాట్స్టార్లో తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నెంబర్ 2 తమిళ్ మూవీ అయిన 11. ఈ మూవీ మే 13న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా 4.7 రేటింగ్ అయితే ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13th అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా తమిళ్ మూవీస్ అయితే తెలుగు ఆడియన్స్ ఇష్టపడుతూ ఉంటారు. అందులో థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అంటే ఇంకా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు చూస్తూ. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 3 తెలుగు మూవీ అయిన బ్లైండ్ స్పాట్. ఈ మూవీ మే 9న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే మే 13th అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ డ్రామా అండ్ థ్రిల్లర్ మూవీస్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే ఈ మూవీకి థియేటర్లో అంత పాజిటివ్ టాక్ అయితే రాలేదు. చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 4 తెలుగు మూవీ అయిన శుభం. ఈ మూవీ మే 9న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ పరంగా హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13th అంటే నిన్నటి నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ కామెడీ డ్రామా అండ్ డ్రామా పరంగా థియేటర్లో హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో ఓటీటీలో కూడా మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా వరకు కామెడీ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. నెంబర్ 5 తమిళ్ మూవీ అయిన డీడీ నెక్స్ట్ లెవెల్. ఈ మూవీ మే 19న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కామెడీ అండ్ డ్రామా అండ్ హారర్ పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13th అంటే నిన్నటి నుంచి జీ5లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక సంతానం గారు అయితే నటించడం జరిగింది. సంతానం గారు చూసుకుంటే కనుక కమెడియన్గా చేస్తేనే ఆ మూవీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా అతని క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మూవీలో చూసుకుంటే కనుక మెయిన్ క్యారెక్టర్లో నటించాడు. అలాగే కామెడీ పరంగా కూడా మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడాలనుకుంటే కనుక వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జీ5లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 6 హాలీవుడ్ మూవీ అయిన ది ప్రెసిక్యులేటర్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు. లాస్ట్ ఇయర్ 2024లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా 4.5 రేటింగ్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13th అంటే నిన్నటి నుంచి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో టోటల్గా 5 లాంగ్వేజ్తో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఎక్కువ తెలుగు ఆడియన్స్ హాలీవుడ్ మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ అంటే ఇంకా తెగ ఇష్టపడి చూస్తూ ఉంటారు. సో వారు మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అంతేకాకుండా ఫ్రీ వెబ్సైట్లో కూడా ఈ మూవీ తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 7 చైనీస్ మూవీ అయిన లీడ్స్ ఆఫ్ గాడ్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు. 2016లో ఓన్లీ చైనీస్ అండ్ జపనీస్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి 2.5 రేటింగ్ మాత్రమే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13th అంటే నిన్నటి నుంచి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ వచ్చేసి భయ్య అంటే
గాడ్స్ మీద అయితే డిపెండ్ అయ్యి ఈ మూవీ అయితే ఉంటుంది. సో చైనీస్ మూవీస్ అంటే తెలుగు ఆడియన్స్కి అంతగా ఇష్టమైతే ఉండదు. సో ఇలాంటి గాడ్స్ మీద ఉండే మూవీస్ అన్న కూడా అంతగా ఇష్టమైతే ఉండదు. అలాగే ఈ మూవీ చైనీస్ లాంగ్వేజ్లో చూసుకుంటే కనుక 2.5 రేటింగ్ అయితే వచ్చింది. సో నాకు తెలిసి ఈ మూవీ మీరు చూడాలనుకుంటే కనుక చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఎందుకంటే చాలా టైం వేస్ట్ మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. నెంబర్ 9 హిందీ మూవీ అయిన కేసరి చాప్టర్ 2. ఈ మూవీ ఏప్రిల్ 12న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కొన్ని రీజన్స్ పరంగా ఈ మూవీకి హిట్ టాక్ అయితే వచ్చింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13 అంటే నిన్నటి నుంచి జియో హాట్‌స్టార్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటే. ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్లో చూసుకుంటే కనుక అక్షయ్ కుమార్ గారు అలాగే మాధవన్ గారు అయితే నటించడం అయితే జరిగింది. హిందీ లాంగ్వేజ్లో ఈ మూవీకి ఒక మంచి క్రేజీ అయితే ఉంది భయ్య. చూడాలి అనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే ఈ మూవీ ఫ్రీ వెబ్సైట్లో కూడా తెలుగు వాడియోలో అవైలబుల్గా ఉంది. నెంబర్ 10 తెలుగు మూవీ అయిన డియర్ ఉమా. ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13 అంటే నిన్నటి నుంచి సన్నెస్ట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ లవ్ అండ్ డ్రామా మూవీస్ అంటే చాలా వర్కౌట్ అయితే అవుతూ ఉంటాయి. కానీ థియేటర్లో అంత క్రేజీ అయితే తెచ్చుకోదు. కానీ ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. డ్రామా పరంగా కొద్ది వరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే కనుక సన్నెక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. లేకపోతే అంటే అంతగా టైం లేదనుకుంటే మాత్రం ఈ మూవీని పక్కకైతే పెట్టేయవచ్చు. నెంబర్ 11 మలయాళం మూవీ అయిన అల్పుజా జిమ్ఖానా. ఈ మూవీ ఏప్రిల్ 18న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13 అంటే నిన్నటి నుంచి సోనీ లివ్లో టోటల్గా 5 లాంగ్వేజ్తో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటే. ఈ మూవీలో హీరోగా చూస్తుంటే కనుక ప్రేమల హీరో అయితే నటించడం అయితే జరిగింది. అతని గతంలో వచ్చిన సినిమా అయితే అంటే ప్రేమల సినిమా అయితే తెలుగు ఆడియన్స్కి చాలా నచ్చింది కామెడీ పరంగా చూసుకుంటే. సో ఈ మూవీ కూడా ఒక పక్క చూసుకుంటే కామెడీ, మరో పక్క చూసుకుంటే కనుక స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ మూవీస్ కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కాకపోతే ఈ మూవీకి తెలుగు ఆడియన్స్లో అంతగా నచ్చలేదని చెప్పుకోవచ్చు. మీడియం అంటే ఒక 2.5 నుంచి 2.8 మాత్రమే రేటింగ్ అయితే ఇచ్చారు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. కాకపోతే ఈ మూవీకి మలయాళం లాంగ్వేజ్లో చూస్తుంటే కనుక 4.8 రేటింగ్ అయితే ఇచ్చారు. బ్లాక్ బస్టర్ టాక్ కూడా తెచ్చుకుంది. సో ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఎందుకంటే ఇక చాలా మూవీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఈ వీక్ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే అప్కమింగ్ కూడా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. నెంబర్ 12 కొరియన్ వెబ్ సిరీస్ అయిన ఐ కెన్ సీ యూ షైన్ సీజన్ 1. కానీ ఈ వెబ్ సిరీస్ ఇప్పటిదైతే కాదు, లాస్ట్ ఇయర్ 2024లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేశారు. మరలా దీనికి 3 లాంగ్వేజెస్ యాడ్ చేసి అమెజాన్ మినీ టీవీలో జూన్ 13 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. టోటల్గా 3 లాంగ్వేజెస్ అలాగే ఒక కొరియన్ లాంగ్వేజ్ కలిపి 4 లాంగ్వేజ్తో అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 50 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా అండ్ లవ్ వెబ్ సిరీస్. అంతేకాకుండా ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వారు మిస్ అవ్వకుండా ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే అమెజాన్ మినీ టీవీలో తెలుగు ఆడియోలో ఫ్రీగానే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 13 తెలుగు మూవీ అయిన ప్రేమంటే ఇదే కథ. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో జూన్ 15న స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ డ్రామా అండ్ రొమాంటిక్ మూవీస్. అలాగే ఎక్కువగా ఈ మధ్యలో చూసుకుంటే కనుక ఈటీవీలో చాలా మూవీస్ అయితే వచ్చాయి. ఇండిపెండెంట్గా వచ్చిన ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అంతేకాకుండా తెలుగు ఆడియన్స్కి అలాగే ఫ్యామిలీతో చూడాల్సిన మూవీస్ లిస్టులో ఈటీవీలో వచ్చిన చాలా మూవీస్ అయితే కనెక్ట్ అయితే అవుతూ ఉన్నారు. సో ఈ వీక్ కూడా ఈ మూవీ అయితే రాబోతూ ఉంది ఈటీవీలో. సో ఫ్రీగా ఉంటే కనుక చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ వచ్చేసి డ్రామా అండ్ లవ్ స్టోరీ. నెంబర్ 14 తమిళ్ మూవీ అయిన ఏసీఈ. ఈ మూవీ మే 23న తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో విడుదలవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే జూన్ 13 అంటే నిన్నటి నుంచి ప్రైమ్ వీడియోలో ఓన్లీ 2 లాంగ్వేజ్తో మాత్రమే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఒకటి వచ్చేసి తమిళ్, మరొకటి వచ్చేసి తెలుగు. ఈ మూవీలో చూసుకుంటే కనుక విజయ్ సేతుపతి గారైతే మెయిన్ హీరోగా నటించడం అయితే జరిగింది. మలయాళంలో చూసుకుంటే కనుక ఈ మూవీకి
థ్రిల్లర్ అండ్ డ్రామా పరంగా బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. విజయ్ సేతుపతి గారికి అయితే చాలా అంటే చాలా మంది తెలుగు ఆడియన్స్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే పొందుతారు. అంతేకాకుండా విజయ్ సేతుపతి గారికి అంటే చాలా ఫ్యాన్స్ అయితే ఉన్నారు కాబట్టి ఒకసారి అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 15 తెలుగు మూవీ అయిన కార్తీక మిస్సింగ్ కేస్. ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో జూన్ 13 అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ మూవీ వచ్చేసి డ్రామా అండ్ థ్రిల్లర్ పరంగా కొన్ని సీన్స్ అయితే చాలా వరకు నచ్చినాయని చెప్పుకోవచ్చు. ఒక పాజిటివ్ టాక్ అయితే వచ్చింది ఈ మూవీకి చూసుకుంటే కనుక. సో ఎక్కువగా థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారికి మాత్రమే నచ్చుతుంది. మిగతా స్టోరీ మాత్రం అంతగా నచ్చలేదని చెప్పుకోవచ్చు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే కనుక ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. తెలుగు మూవీసే కాదు వేరే లాంగ్వేజ్ కూడా తెలుగులోకి అయితే చాలా మూవీస్ అయితే డబ్ అయితే చేశారు. ఆ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇచ్చాను. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్, అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.